గుర్తుల గందరగోళం అన్నటువంటిది ఎవరికి బాగా ఉంది అంటే కూటమికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనుకున్న వాళ్ళు ఎక్కడ చూసినా ఫ్యానే, అది ఎంపీ సీట్కైనా ఎమ్మెల్యే సీట్కైనా. కానీ తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేయాలనుకున్న వాళ్ళు గుర్తుల కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకచోట సైకిలు గాజు గ్లాసు, ఒకచోట సైకిలు కమలం, ఒకచోట గాజు గ్లాసు కమలం, ఇట్లాగా కన్ఫ్యూజన్ ఉంది. పల్లె ప్రాంతాలలో దీని మీద ఎంత అవేర్నెస్ ఉంది, ఓటర్లలో ఎంత అవేర్నెస్ ఉంది, తెలుగుదేశం వాళ్ళు ఎంత మేరకు ఇటుకి ట్విస్ట్ అయ్యారు, వైసీపీ వాళ్ళు ఎంత మేరకు టర్న్ అయ్యారు, జనసేన వాళ్ళు ఎంతమంది మూవ్ అయ్యారు, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లెక్క. ఎవరి లెక్కలు వాళ్ళయే, ఎవరి ఆట వాళ్ళదే. ఈ ఆటలో అరటిపండులాగా ఉండేటటువంటిది కథ ఏంటి అంటే పార్టీల గెలుపోటములు. ప్రస్తుతం పల్లెలలో ఈ గుర్తు గందరగోళం ఉందా లేదా? ఇంకొకటి ఏమైందంటే ఇంకొక గుర్తు గందరగోళం, గాజు గ్లాసు గుర్తు ఒక్క జనసేనకే కాకుండా ఇండిపెండెంట్లకు కూడా ఇవ్వడం వలన, వేరే పార్టీలకు కూడా ఇవ్వడం వల్ల 52 స్థానాల్లో గాజు గ్లాసు గుర్తుంది. అక్కడ 2 గాజు గ్లాసు గుర్తులైతే లేవు, కానీ తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన చోటన గాజు గ్లాసు గుర్తుంది, బీజేపీ పోటీ చేసిన చోటన గాజు గ్లాసు గుర్తుంది ఇండిపెండెంట్. దీని వలన ఎంత కన్ఫ్యూజన్ ఉంది, ఇది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం.